సిద్ధపరిచి నిన్ను లైన్లో నిలబెట్టి నిన్ను ఆకాశానికి ఎత్తే సరుకున్నోడు ఎవరు లేరు. నువ్వు అనుకున్న అంతస్తు నిన్ను చేర్చే సరుకున్నోడు ఎవరు లేరు. నువ్వు ఉన్న ఊబిలో నుంచి నిన్ను బయటికి లాగే అంత అంకితమైనోడు ఎవడు లేడు నీ కోసం. ఎవరన్నా అంతగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నా వాళ్ళకంత ఓపిక లేదు, అంత పరిస్థితి లేదు. నిన్ను అలా సిద్ధపరిచి బయటికి తీసుకురాగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవుడు, ప్రభు. ఆహారం పెట్టండి, ఒకరోజు ఆపండి, అల్లాడిపోతుంది శరీరం. రోజు నిద్ర, ఈ టయానికి నిద్రపోతావు నువ్వు. అలాంటి నిద్ర మానుకొని కూర్చోవాలంటే చాలా కష్టం. పాపం ఇప్పటికే కొంతమందికి మరి ప్రాబ్లం స్టార్ట్ అవుతుండొచ్చు, లేదా చెప్పే మాటలు క్లియర్గా అర్థమై కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే అది పక్కకు కూడా పోవచ్చు. ఏకాగ్రత కుదరలేదంటే మాత్రం నిద్ర వచ్చింది, డౌట్ లేదు. నేను కూర్చున్నా నాకైనా వచ్చింది. చెప్పే మాటల మీద ఏకాగ్రత దొరికిందనుకో, కాన్సన్ట్రేషన్ కుదిరిందనుకో, నిద్ర రాదు. తప్పిందా డౌట్ లేదు. ఇక నేను ఎంత మొత్తుకున్నా సరే ఇక నిన్ను లేపటం నా వాళ్ళు కాదు. ఎందుకంటే అసలుకే ఆల్ నైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? ప్రార్థన వలననే, అనగా ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఆయనను ఈ విధమైనది వదిలిపోవట, మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఫస్ట్ సారి ఈ మాట చదివినప్పుడు. యేసు ప్రభువు ఏంది వీటి గురించి ఇంత ఘనంగా మాట్లాడుతున్నాడని. అంటే అవి ఆయన గొప్ప కాదు, నాకు కూడా ఇవి మొండి సమస్యలు రా అని చెప్పలా. ఆయన శిష్యుల రేంజ్కి చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? యేసు ప్రభు సైతాన్నే ఓడించినాడు. అంటే ఈ దయ్యాల రాజునే ఓడించినవాడు ఆయన. ఆయనకు కాదు అసాధ్యం, ఆయనకు సమస్తము సాధ్యమే. కానీ ఆయన వెంబడిస్తున్నారే శిష్యులు, మీలాగా నాలాగా, వాళ్ళకి అన్నీ తేలికగా అయిపోవు. కొన్ని మొండి సమస్యల పరిష్కారానికి మొండి విశ్వాసం, మొండి ప్రార్థన, పట్టుదల అవసరం. ఈ మాట మీ అందరికీ గ్రహింపులోకి వచ్చింది కదా, ఇంకేం డౌట్ లేదు కదా? రైట్. దీన్ని బట్టి ఇక మీరు ఏది ఎదుర్కొంటున్నారో దాని విషయంలో మీ వంతు మీరు ఫైట్ చేయండి, మొండిగా ప్రయాసపడండి. ఏలియాకి దేవుడు చెప్పాడు, వాన కురిపించొద్దన్నావు, ప్రార్థన చేసావు, వర్షాన్ని ఆపాను, 3.5 సంవత్సరం అయింది, ఇప్పటికే చాలా బాధపడ్డారు నా ప్రజలు, మళ్ళా నేను వాళ్ళకి వర్షం ఇవ్వాలనుకుంటున్నా, నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. చూడండి ఏలియా దేవుణ్ణి ఎలా అడ్డగించాడో. నువ్వు ప్రార్థన చేసావు, వర్షాన్ని ఆపాను, మళ్ళా ప్రార్థన నువ్వు చేయకపోతే మళ్ళీ వర్షాన్ని పంపాది కాదు, వర్షం ఇవ్వమని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయి, నేను వర్షాన్ని ఇస్తాను అన్నాడు. అంటే ఒక భక్తుని యొక్క ప్రార్థనకు, ఆ పట్టుదల, మొండితనం కలిగినటువంటి ప్రార్థనకు దేవుడు ఎలా అద్భుతమైన జవాబు ఇచ్చాడో మీరందరూ చూస్తూ ఉన్నారు బైబిల్లో. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి బైబిల్ నుంచి తీయండి. 16, 17 వచనాలు చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, వర్షము కురవకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం కొన్నిసార్లు మన ప్రార్థనకి దేవుడు ప్రకృతి నుంచి జవాబిస్తాడు. మనం ప్రార్థన చేసినందుకు గాను ప్రకృతి నుంచి దేవుడు జవాబిస్తాడు. అందులో సంఘం అంతా చేసిన దానికి ఇస్తాడు, సింగిల్ పర్సన్ చేసినా కూడా ఇస్తాడు. ఈ సింగిల్ పర్సన్ ప్రార్థన చేసినప్పుడు అలాంటి అద్భుతమైన జవాబు వచ్చిందనుకో, ఒక హాస్యం చెప్పన, ప్రార్థన చేసినోడికే నమ్మకం ఉండదు. ఏ జవాబు వచ్చినాక ఏమనుకుంటాడు తెలుసా? ఇప్పుడు వర్షం పడలేదు, వాస్తవంగా మనకు వర్షం కావాలి, దేవ వర్షాన్ని పంపించని ఒకడు పట్టుదలగా ప్రార్థన చేశాడు, దేవుడు వర్షం పంపించాడు. ఈ ప్రార్థన చేసినోడికి అనిపించింది, నేను ఒక్కడిని అడిగితే పంపించాడా, నా ఒక్కడి ప్రార్థనకి అంత విలువ ఉందా
అని సహజంగా మనుష్య రీత్యా మనం అనుకుంటాం. కానీ నీకు తెలుసా, ఏలియాలు 100 మంది లేరు, 1000 మంది లేరు. ఏలియా ఒక్కడే. కానీ ఏలియా ఆయన భక్తుడు. ఏలియా మొండి మనిషి, పట్టుదల గలవాడు. ఏదైనా అనుకున్నాడంటే దాన్ని తాడో పేడో తేలిందాక వదిలిపెట్టే రకం కాదు. ఆయన ప్రార్థనకి దేవుడు సహా కట్టుబడ్డాడు. చూడండి, బైబిల్లో మీరు భక్తుల్ని గమనించండి, సింగిల్ పర్సన్సే వాళ్ళు. ఒక్కరొక్కరే. అబ్రహాం ఒక్కడే, యాకోబు ఒక్కడే, ఇస్సాకు ఒక్కడే, యోసేపు ఒక్కడే. అపోస్తలులు పరిచర్యలోకి వెళ్ళినాక ఒకరొక్కరే అయిపోయినారు పాపం. ఇండియాకి వచ్చిన వాడు తోమ, పేతురు తోమ రాలా, తోమ ఒక్కడే వచ్చాడు. ఇండియాలో మొట్టమొదట యేసు క్రీస్తు దేవుడని ప్రచారం చేసినటువంటి వ్యక్తి, ప్రచురపరిచిన వ్యక్తి దిదుమా అనబడిన తోమ. మలబారు ప్రాంతానికి వచ్చాడు, కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడ ఇంచుమించు 7 సంఘములు స్థాపించి మద్రాసు ప్రాంతంలో హతసాక్షి అయ్యాడు ఆయన. అంత సింగిల్ పర్సన్సే, ఒక్కొక్కరే. కానీ ఈ ఒక్కరి ప్రార్థనను ఆలకించి దేవుడు ప్రకృతిని కదిలించాడు, సమాజాలను కదిలించాడు. ఇది నిజం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అనుంది. ఏలియా స్వభావాన్ని గురించి స్పెషల్గా చెప్పలా. నీ బుద్ధి నా బుద్ధి ఎలా ఉంటుందో ఏలియా బుద్ధి కూడా అలానే ఉందంట. మనలాంటి స్వభావం గల మనుషుడే అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఏ స్వభావం కలిగి ఉన్నాం? పరిశుద్ధ స్వభావమా, పాప స్వభావమా? అలాంటి స్వభావం కలిగి ఉన్నటువంటి అదే ఆదాము నుండి వచ్చినటువంటి వ్యక్తే ఏలియా కూడా. నీ వంటి స్వభావం గల మనుషుడే అయినా దేవుని భక్తుడై, దేవుని విషయమే పట్టుదల గలవాడై, రోషము గలవాడై, ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు ఆకాశం వర్షింపలేదు. ఆ ప్రజలకు ఇత్తడిగా మారిపోయిందట ఆకాశం, వానపడలేదట. అహబరాజు ఆయన భార్య జీవము గల దేవుని వైపు నుంచి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని బయలు వైపుకు తిప్పారు. యెహోవా ప్రవక్తలను పట్టుకొని చంపారు, యెహోవా ప్రవక్తలను పట్టుకొని తరిమారు. ఓబద్యా అనేవాడు యెహోవా ప్రవక్తలను యెజబేలు చంపిస్తుందని వాళ్ళని గుహల్లో దాచి, గుహకు 50 మందిని 100 మందిని ఉంచి వాళ్ళకి ఆహారం ఇస్తూ వాళ్ళని రహస్యంగా బతికించాడు. వాళ్ళంతా గుహల్లో ఉన్నారు. ఇక ఇశ్రాయేలు సమాజానికి యెహోవాను గురించి మాట్లాడేటువంటి ప్రవక్తలే కనుమరుగైపోతే మరి వాళ్ళు ఏం చేస్తారు? గొర్రెల్లాగా యెజబేలు చూపించినటువంటి బయలు దేవత వైపు మొత్తం తిరిగారు, జీవం గల దేవుడిని వదిలేశారు. అప్పుడు వచ్చాడు లైన్లోకి ఏలియా. వచ్చి డైరెక్ట్గా అహబరాజు సంస్థానంలోకి పోయి అహబరాజుతో అంటున్నాడు, ఇది మొదలుకొని 3.5 సంవత్సరాలు గడిచేంత వరకు భూమి మీద వర్షమైనను ఆకాశపు మంచైనను కురవదు అని అక్కడ శపథం చేసి వచ్చాడు. మనకు అనిపిస్తుంది అక్కడ సవాల్ చేసి వచ్చాడు, అప్పటి నుంచి వర్షం ఆగిపోయిందని. సవాల్ చేసి రావటమే కాదు, అక్కడ సవాల్ చేశాడు. తర్వాత ఆయన ఒక ప్రాంతంలో ఉండి రోజు గోజాడుతున్నాడట దేవుణ్ణి. దేవా, నీవేంటో నీ కార్యాలేంటో ఎరిగి కూడా వాళ్ళు శపితమైన దాని వైపు తిరిగారు. ఈ విషయమే నాకు బాధ కలిగింది. నిన్ను వదిలిపెట్టి అన్య మార్గాల వైపు వాళ్ళు తిరిగిపోవటం నాకు బాధ కలిగింది, నాకు రోషం కలిగింది. అందుకే ఆ రోషాన్ని బట్టి, ఆ బాధను బట్టి నాకు తెలియదు, నేను పోయి అక్కడ సవాల్ చేసి వచ్చా. నువ్వు మెత్తబడి వాన కురిపిస్తే వాళ్ళు మాటినరు, నాకు తెలియదు, నేను నీ దాసుణ్ణి, నువ్వు వాన కురిపించడానికి వెళ్ళేదని కూర్చున్నాడు. కొంతమంది సందేహంతో నిండిపోయి ఉంటారండి. స్థిరమైన విశ్వాసం వాళ్ళకు ఉండదు. కొంతమంది మాంత్రికుల్ని బలి నమ్ముతారు. నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి పట్టుబట్టి దేవుని ముందు కూర్చుంటే మాంత్రిక విద్యలు చేసే సీనియర్ మోస్ట్ మాంత్రికుడైనా తల్ల క్రిందులు అవ్వాల్సిందే.
వాడు ఎవడైనా సరే, వాడు ఎలాంటి ప్రయోగతంతులు చేసేవాడైనా సరే, నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చున్నావంటే అది గ్రామమైనా, కుటుంబమైనా, సమాజమైనా, సంఘమైనా ఏదైనా సరే కదలాల్సిందే. అయితే ఏలియా లాంటి పట్టు ఉండాలి. ఏలియాకి మనకి వేరియేషన్ ఏం లేదు. అతను మనము ఒకే స్వభావం గలవారమని యాకోబు పత్రికలో చెప్పాడు. అహబు రాజు ముందుకు పోయి సవాల్ చేసి వచ్చాడు. వచ్చిన కాడ నుంచి ఇక దేవునికి రోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నువ్వు మెత్తపడొద్దు, నువ్వు సెంటిమెంట్ ఎక్కువ, నువ్వు మెత్తబడి వాన కురిపించావా తేడా పడుద్ది వ్యవహారం. నువ్వు కురిపించొద్దు, నాకు తెలియదు, నువ్వు కురిపిస్తే మాత్రం నేను ఊరుకోను, కురిపించొద్దు అని కూర్చున్నాడు దేవుని ముందు. ఆసక్తి కలిగి రోజు గోజాడి అడిగేవాడట. నాకు తెలియదు, అక్కడే ఉంది చూడండి కావాలంటే. అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 ఏండ్లు ఆకాశం వర్షింపలేదు అన్నాడు. తిరిగి వర్షం కురియునట్లు అతడు మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను అని రాయబడి ఉంది. ప్రిలారా, దేవుణ్ణి నమ్మామంటే నమ్మాము, ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, చర్చికి వస్తున్నామంటే వస్తున్నాం కాదు. పట్టుబట్టాలి, సరైన పట్టుబట్టాలి దేవుని దగ్గర. స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు అడిగిన వెంటనే జవాబు రాకపోవచ్చు, అయినా నువ్వు పట్టు వదలకూడదు. ఎందుకంటే మన కాలం వేరు, దేవుని కాలం వేరు. కొన్నిసార్లు వెంటనే నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఆన్సర్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు దేవుడు తన కాలంలో జవాబు ఇవ్వచ్చు, తన సమయంలో జవాబు ఇవ్వచ్చు. కాబట్టి అడిగిన వెంటనే ఆన్సర్ రాలేదని నిరుత్సాహపడొద్దు, పట్టు వదలొద్దు. మరి ఎక్కువగా దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థన చేయి. ఖచ్చితంగా కదులుతాడు. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, ఆయన విశ్వాసంలో నువ్వు ఉన్నావు, ఆయన మార్గాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు. ఆయన నీ ఎడల తన కార్యాలను నిశ్చయంగా జరిగిస్తాడు. వెంటనే బదులు రాలేదని మాత్రం సాతాను శోధనకు లొంగవాకు. నేను ఆ విధమైన పట్టుదలతో ప్రార్థించుకొని చాలా కార్యాలు నేను పొందాను. ఈరోజు కూడా అనుభవిస్తూనే ఉన్నాను. మరి ఇంకేం చెప్పాలి? ప్రార్థన చేయకండి అని చెప్పాలా? పట్టుబట్టకండి అని చెప్పాలా? ఏం విశ్వాసంలే అని చెప్పాలా? నో, విశ్వాసం ఉంచాల్సిందే, పట్టుబట్టాల్సిందే, గోజాడాల్సిందే. ఆ విధమైనటువంటి మెట్టులోనికి ప్రతి విశ్వాసి రావాలి. సహజంగా ఇలాంటి తత్వం సేవకులు కలిగి ఉంటారు. ఆ పట్టుదల, ఆ దర్శనం, ఆ భారం, ఆ మొండితనం, ఆ ఛాలెంజింగ్ మైండ్ అనేది సేవకులకు ఉంటుంది కొంతమందికి. నా కోరిక ఏంటి, దేవుని కోరిక ఏంటంటే విశ్వాసులమైన మనమందరము కూడా ఆ పట్టుత్వాన్ని కలిగి ఉండాలనేది దేవుని కోరిక. ఆ మెట్టుకు ఎక్కాలనేది దేవుని కోరిక. పరిచర్యలోకి వచ్చా. విస్తారమైన ఆత్మని రక్షణలో నడిపించాలని ఆశ ఉంది, కానీ నాకేం సామర్థ్యం ఉంది? నేను పలికిన ఆ మాటకి జీవం దేవుడే ఇవ్వాలి. నేను చేసిన ప్రార్థన ద్వారా కార్యం దేవుడే చేయాలి. నేను ప్రకటించిన వార్త ద్వారా ఎదుటి వాళ్ళ హృదయాల్లో దేవుడే కార్యం చేయాలి. ఇవన్నీ జరగాలంటే దేవుడే కదలాలి. ఆకాశాన్ని ఆపేయాలంటే ఎవరు ఆపుతారండి? ఏలియా చెయ్యంత, ఏలియా బతుకెంత? ఏలియా ఆపలేడు, కానీ ఆకాశాన్ని ఇత్తడిలాగా గట్టి చేయగల దమ్మున్నవాడు దేవుడు. ఆయన పాదాలు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ శరీరరీత్యా ఏ ప్రయత్నమైనా సాధించాలంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టే విషయంలోనే కాదు, ఏది సాధించాలన్నా మన శక్తి చాలదో, మన బలం చాలదో,
మనకు ఆయన శక్తి, ఆయన బలం జోడీ కావాలి. ఆయన చేయాలి. నేను నేర్చుకున్నది అదే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. అర్థమైతే చేతులు ఎత్తండి. నిజంగా అర్థమవుతుందా? ఏమర్థమైందో అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. నేనేం చెప్పానో యవనస్తులారా, భక్తిపరులారా, ఏదో కోశాన కాస్తో కూస్తో భక్తి లేకుండా మీరు ఇక్కడి దాకా రాలా. దేవుని ఎడల ప్రేమ ఆసక్తి లేకుండా ఈ నిద్ర మానుకొని ఇక్కడి దాకా రాలా. మీరు ఎడదాకా వచ్చారంటే మీ హృదయంలో దేవుని పట్ల భక్తి, ప్రేమ, గౌరవం, విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. నాకు తెలుసు. నేను యేసు ప్రభుని గుర్తెరిగినప్పుడు నా వయసు ఒక 21 సంవత్సరం, 21 ఇయర్స్. ఒక 21 సంవత్సరం వయసున్న కుర్రోడికి వాడికి ఎన్ని రకాల ఆశలు, ఆలోచనలు, కోరికలు, పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు. అవన్నీ అలాంటి క్లైమేట్, నా ఫ్రెండ్స్, నా సరౌండ్స్, నా పర్యావరణం అంతా కూడా పొల్యూట్ అయి ఉంది. అలాంటి క్లైమేట్లో భక్తి సాధన నాకు పెద్ద సవాలుగా మారింది. అయినా సరే శ్రమలు, వేదనలు నన్ను కట్టడి చేశాయి. దేవుడి దయ వల్ల నేను ఒక్కటే గుర్తించింది, సమస్తము చేయగలిగినటువంటి చెయ్యి దేవుడిది. ఆ దేవుడి చెయ్యి కదలాలంటే నేను 2 చేయాలి. ఒకటి, ఆయన శక్తిని నేను నమ్మాలి. 2, ఆ శక్తి ఆయన లోకానికి చూపినట్లు నేను ప్రార్థన చేయాలి. ఒక 50 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించి ప్రభు దగ్గరికి చేరాలనుకున్నా. ఆ 50 ఆత్మల కోసం ఏకాంతంగా పోయి గోజాడుకున్నా, ఆత్మల్ని కదిలించయ్యా అని. ఒకప్పుడు బంధువర్గాన్ని చూసి, సమాజంలో వ్యక్తులను చూసి పైసలు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మార్కెట్లో మనం కూడా లైన్లో ఉండాలి, మనం కూడా ఒక పొజిషన్లో ఉండాలి, ఒకడికంటే మిన్నుగా బతకాలి. మీలో కొంతమందికి ఉంటాయి అట్లాంటి ఛాలెంజ్లు. అట్లా మనకు కూడా ఉండింది అప్పట్లో. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ పోటీ పోయింది. ఒకడికంటే మిన్నగా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలి, ఇవన్నీ పోయి భక్తులతో పోటీ పడ్డా. ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసి భక్తులు ప్రభు చెంతకు చేరారు. ఈరోజు రక్షకుడిని తెలుసుకున్నాను, బంధకాల్లోంచి విడుదల పొందాను, నెమ్మదిని, మనశ్శాంతిని నేను అనుభవిస్తున్నాను. చనిపోతే నా ఆత్మకు రక్షణ ఉంది, నిశ్చయత ఉంది. పాపం ఇది లేక అల్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన టైం అయిపోయేలోపు ఒక 50 మందిని ప్రభు చెంతకు నడిపించి వెళ్ళిపోతే పోద్దని అట్లా ఫిక్స్ అయ్యా. కానీ ఏం చేద్దాం మరి, మనం ఎవరిదైనా మాట్లాడితే మారాలి కదా. మనసుని మార్చడం అంటే సామాన్యమా? మహానుభావులు, స్తోత్రం, ఓ పట్టాన మారతారా? అందుకు మన బలం చాలదు. కాబట్టి మనుషులతో మాట్లాడి వారి హృదయాలను కదిలించగల దేవుని పాదాలు పట్టుకోవాలి. ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళి మోకాళ్ళి అయ్యా సాయించి, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వచ్చిందా? మెల్లగుతున్న వాళ్ళు చెప్పండి. దేవుని దయతో ఆ ప్రార్థన చేసి ప్రతిదానికి అదే 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 ఒకటే. నువ్వేమన్నా అనుకో, మొత్తాన్ని పక్కన పెట్టా. ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఇబ్బందులు ఏం లేవు, అన్నీ చూసుకుంటున్నాడు ఆయనే. ఇంకేమండి, మంచిగా లోకంలో జల్సా చేయొచ్చు కదా. కాదు, ఏకాంతంగా వెళ్ళాలా, దేవుని పాదాలు పట్టుకోవాలా, ఈ కార్యాన్ని కూడా సాధించాలా. అంటే
ఆ 50 మంది పోయి 50,000 మంది ఆత్మల రక్షణలో నడిపించేటట్టు ఆయన చేశాడు. నీకుండిన శక్తి కొంచెమే, కానీ దానికి దేవుని హస్తం తోడైందనుకో తిరుగుండదు నీకు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినాము, వాగ్దాన భూమిలో చేర్చినాము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. స్తోత్రం. తమ్ముడు, నీకెవ్వరు రారు. అన్నీ బాగుంటే లైన్లో ఉంటారు, అన్ని లైన్లో ఉంటే లైన్లో ఉంటారు. పరిస్థితులు తారుమారైతే ఎవ్వడు నిలబడి నీ దగ్గర. నీకొక్కడే దేవుడు. ఇకనన్నా కళ్ళు తెరు, ఇకనన్నా మైండ్ సరి చేసుకో. వాళ్ళ వైపు వీళ్ళ వైపు, వీళ్ళ వైపు వాళ్ళ వైపు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వైపు వీళ్ళు గోజాడుకున్న చాలు. ఇక నన్న కళ్ళు తెరు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఒక్కసారి చూడు, ఇర్మియా గ్రంథము 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎవ్వడు మీద నువ్వు ఆనుకోవడానికి లేదు నాయన. నిన్ను కాపాడి నీ పక్షంగా నిలిచి నిన్ను సిద్ధపరిచి నిన్ను లైన్లో నిలబెట్టి నిన్ను ఆకాశానికి ఎత్తే సరుకునోడు ఎవరు లేరు. నువ్వు అనుకున్న అంతస్తు నిన్ను చేర్చే సరుకున్నోడు ఎవరు లేరు. నువ్వు ఉన్న ఊబిలో నుంచి నిన్ను బయటికి లాగే అంత అంకితమైనోడు ఎవడు లేడు నీ కోసం. ఎవరన్నా అంతగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నా వాళ్ళకంత ఓపిక లేదు, అంత పరిస్థితి లేదు. నిన్ను అలా సిద్ధపరిచి బయటికి తీసుకురాగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవుడు, ప్రభు. సిస్టర్, ఆయనే 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 వద్దా? ఆయన కూడా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పు. మరి ఆయన వద్దు, ఇంకేంది? వాట్ నెక్స్ట్? ఆయన వద్దు, ఆయన వల్ల కాదు, మరి ఇంకేంటి ఉందా ఏమన్నా? ఆయనే. దేనికైనా నీకు కావాల్సినటువంటి శక్తిని ఆయనే అనుగ్రహించాలి. ఉన్న బలమంతా ఆయన దగ్గరే ఉంది. మోషే మోషే నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూచి అది 2 పాయలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. మోషేకి అంత ఉందా? అంతుంటే ఐగుప్తు నుంచి ఎందుకు పారిపోతాడు మిద్యానికి? రాజు ఆజ్ఞకు భయపడి, రాజు ఆగ్రహానికి భయపడి ఐగుప్తు నుంచి మిద్యానికి ఎందుకు పారిపోతాడండి? ఇశ్రాయేలు సర్వ సమాజం వస్తుంది వెనక. తన చేతనున్న కర్రను సముద్రం వైపు చూపి 2 పాయలు అవ్వాలన్నాడు. అంతే, ఇశ్రాయేలు సర్వ సమాజం చూస్తుండగా సముద్రం 2గా డివైడ్ అయిపోయింది.
రెండు పాయలయ్యి మధ్యలో మళ్ళీ బురద కూడా లేదు. ఆరిన నేల అని రాసుంది బైబిల్లో. ఆరిన నేల మీద తీసుకెళ్ళాడు వాళ్ళని. జనమంతా పితృగారు, అమ్మా మోషేకి ఎంత శక్తి ఉంది అని. మోషేకి తెలుసు అసలు సంగతి. మోషే దగ్గర ఏమీ లేదు. ఆయన చెయ్యి ఎత్తినప్పుడు, మోషే చెయ్యి ఎత్తినప్పుడు, మోషే చేతికి ప్రక్కగా తన బలమైన బాహువును చాపినవాడు దేవుడు. దీనికి మీకు వేరే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పదలుచుకోవాలని నా లైఫే చెప్పా. ఎవరెవరి సంగతిలో ఎందుకు, ఆయనకు అలా జరిగింది, ఆయనకి ఎలా జరిగిందని నా జీవితమే మీకు సాక్ష్యం. తల నెరిసిన తర్వాత నేను తెలుసుకోవాలా, సరైన టైంలో తెలుసుకున్నా, సరైన నిర్ణయాలు తీసుకున్నా, సరైన సమయంలో. మారు మనసు విషయంలో, బాప్తిసం విషయంలో, దేవుని కొరకు నిలబడాలనే విషయంలో, కుటుంబాన్ని సేవ్ చేయాలనుకున్న విషయంలో, కుటుంబం తర్వాత సమాజాన్ని సేవ్ చేయాలనుకున్న విషయంలో కూడా దేవుడిచ్చిన టైంలో దేవుని వైపే చూస్తూ పట్టింది పట్టు విడవకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసే ప్రయాణం ఈనాటి వరకు విజయ పదంలో అలా నడిపించుకుంటూ సాగిపోతుంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యవనస్తులు, నడి వయస్కులు అందరికీ చెప్తున్నా, ఈ కొద్ది కాలపు ప్రయాణంలో నువ్వు నమ్మి నాకు తెలిసి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు అయి ఉంటుంది, లేకపోతే 15 ఏళ్ళు అట్లా అయ్యి ఉంటుంది. నేను నమ్మి 20 ఏళ్ళు. నేను యేసు ప్రభువుని తెలుసుకొని 20 ఏళ్ళు. స్తోత్రం. మీరు గట్టిగా చెప్పట్లా. ఈ 4-5 ఏళ్లలో, 7-8 ఏళ్లలో ఎన్నిసార్లు పడ్డావో, ఎన్నిసార్లు లేచావో, ఎన్నిసార్లు ఎగ్గొట్టి తిరిగావో, ఎప్పటికీ అసలు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. ఎన్ని రకాల ఆకర్షణలు, ఎన్ని రకాల పరిస్థితులు, ఎన్ని రకాల ఉపద్రవాలు నిన్ను చుట్టుముట్టి వెనక్కి లాగినాయో నీకు తెలుసు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, నీకు ఎదురైన నాకు ఎదురై ఉంటాయా లేవా? నీకెదురైన ఆకర్షణలు నాకు ఎదురైనాయి, నీకెదురైన శోధనలు నాకు ఎదురైనాయి. నిన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అంతకంటే ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టాయి. కానీ 20 ఏళ్ల యాత్ర ఎలా సాగింది? ఒక్క ఆదివారం కూడా బ్రేక్ అవ్వకుండా, ఒక్క సండే కూడా బ్రేక్ అవ్వకుండా. నీ వల్ల అయిందా? నువ్వు ఉన్నావా? ఎన్ని సండేలు ఎగ్గొట్టావో దేవుని సన్నిధిని? దేవుడు నియమించినటువంటి నియామక ప్రార్థనలు ఎన్నిటిని ఎగ్గొట్టావో? ఏ మీరు మనుషులే, నేను మనిషినే. కానీ ఎలా నడిచింది? అసలు కొన్నిసార్లు మనకు ఎదురయ్యే శోధనలకు అడ్రస్ కూడా ఉండవు. మనం అట్లాంటి దెబ్బలు తగులుతాయి మనకి. అయిపోయిందిరా ఈ దెబ్బతో అవుట్ అనుకున్నాం. కానీ మళ్ళీ ఎట్లా లైన్లోకి వచ్చి ఎలా నిలబడ్డామో. మీరైతే 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు అనుకోండి, అది 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ఇంకా జట్లమైన ఎదురై ఉంటాయిగా నాకు, ప్రాయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. నాకు ఇప్పటికీ కూర్చొని ఆలోచిస్తే అసలు ఇంత కఠినమైన పోరాటంలో మనకు విశ్వాసం ఎట్ట నిలబడిందబ్బా అని డౌట్ నాకు ఇప్పటికీ. హలో, లైన్లో ఉన్నారా? క్లారిటీ ఉందా మ్యాటర్లో? స్తోత్రం. అసలు ఇన్ని శోధనల్లో, ఇన్ని వ్యతిరేకతల్లో, ఇన్ని ఒడిదుడుకుల్లో, ఇన్ని గందరగోళాల్లో అసలు మళ్ళీ మనం ఎట్ట స్తోత్రం చెబుతున్నాం అబ్బా? మనం ఎట్లా దేవుని సన్నిధిలో ఉన్నాం? ఆశ్చర్యమే. మామూలు దెబ్బలా, మామూలు పోరాటాలా? దెయ్యాలతో కుస్తీ ఫైటింగ్, పోలీసు వాళ్ళకి రెగ్యులర్గా దొంగలతో వ్యవహారాలు ఉన్నట్టు, ఒక సేవకుడిగా, ఒక దేవుని సంబంధిగా మీకైనా నాకైనా దెయ్యాలతోనే ఫైటింగు. నిత్య జీవానికి చేరాలని మనం, లోకానికి లాగి నాశనాన్ని తీసుకెళ్లాలని వాడు. ఓ నాయన, అదొక పోరాటం. ఈ జీవన పోరాటం, ఆత్మీయ పోరాటం, పరిశుద్ధత విషయమే పోరాటం, సాక్ష్యం విషయమే పోరాటం, సువార్త పక్షమున పోరాటం. ఎన్ని పోరాటాలో! ఇన్ని దాటుకొని అసలు ఎలా నిలబడ్డాం దేవుల్లో? నాకైతే ఆశ్చర్యమే. కానీ ఒకటి తెలుసు, నేనైతే నిలవలేను, నేనైతే గెలవలేను.
కానీ నా చెయ్యి పట్టుకొని ఇంతకాలం నన్ను నడిపించిన వాడు నా దేవుడు. నా ప్రార్థన ఒక్కటే, మాయ సంతలో పడి, మాయలోకి ఆకర్షణలో పడి నిన్ను వదిలిపెడతానేమో, నన్ను ఎడబాయకయ్యా, నన్ను విడనాడకయ్యా. నేను ఒకవేళ అలక్ష్యం చేసినా నన్ను అలక్ష్యం చేయవు. నా చెయ్యి పట్టుకో, నన్ను ఎడబాయొద్దు, నన్ను నడిపించు అని మానక చేసుకున్న నా ప్రార్థన 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం క్రీస్తులో నేను స్థిరంగా నిలిచి ఉండేటట్టు. విశ్వాసానికి శోధనలు ఎన్నో వచ్చినాయి, ఎదురైనాయి. కొంతమంది విశ్వాసం అయితే బ్లాస్ట్, కొంతమంది లేరు అసలు ఇప్పుడు దేవుళ్ళలో. విశ్వాసమే వదిలేశారు. కొంతమంది లోకస్తులు అయిపోయారు, కొంతమంది పాపంలో పడిపోయారు, నాతో పాటు భక్తి మొదలుపెట్టిన వాళ్ళు. కొంతమంది లోకానుసారులు అయిపోయారు, కొంతమంది ఎందుకు కొరగాకుండా అయిపోయారు. కానీ ఆ మహానుభావుడు ఇన్ని సంవత్సరాలు నన్ను నడిపిస్తానే ఉన్నాడు, ఇక ముందు కూడా ఆయనే నడిపిస్తాడు. మీకు ఎదురు కాలేదా శోధనలో? అయినాయా? పడి లేచి అనుభవాలు ఉన్నాయి. ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తండి. అసలు సహవాసానికి ఎగ్గొట్టి తిరిగిన రోజులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? కానీ నన్ను అలా పోనీలా. నా తీర్మానం అది, నా ప్రార్థన, నా ఆశ. ఆయన దయ, ఆయన బలం. గొడ్డలి దెబ్బలు లాంటివి తగిలినాయి శోధనలో, అయినా పోనీలా. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింపును. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింపును. మాటలు కాక క్రియలతో నేను, మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనపరతును, నాలో నిన్ను ఘనపరతును. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. దేవునికి మహిమ. రే, మగ పుట్టక పుడితే అనుభవించాలరా అన్నీ. ఎవడురా ఆడదానిలాగా? ఎవడురా నువ్వు ఆడదానిలాగా? ఆడోళ్ళరా అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అన్ని పత్యాలు పెట్టుకొని కూర్చునేది. మగ పుట్టక పుడితే తినాలి, తాగాలి, అనుభవించాలి, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలరా. దేవుడు భక్తి ఓకే, క్లైమాక్స్లో రా. ఇది లైఫ్ చిన్నదిరా, నువ్వేందిరా నువ్వు? ఎన్నిసార్లు వినపడ్డాయట డైలాగులు. పోనీలేరా, అలానే అనుకోండి, ఆడదాన్ని అనుకోండి. వాళ్ళ మాటలు అండి. మా అమ్మ ఆడదే, నా భార్య ఆడదే, మా అక్కలు ఆడోళ్ళే. పర్వాలేదు, వాడిని అన్నది కూడా ఆడమనిషేగా, ఆడమనిషిగా పుట్టాడు. ఆడదంట, పత్యాలు పెట్టుకొని కూర్చునేది, హద్దుల్లో ఉండేది. మగవాడికి హద్దులు లేవంట, బతికేసేయాలంటే ఎట్ట పడితట్ట. లైఫ్ బాగా అర్థం చేసుకోండి. నా జీవితమే చెప్తున్నా ఈ రాత్రి. ఎందుకో మరి ఎవరు వచ్చారో, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. టోటల్గా నా లైఫ్ చెప్తున్నా. స్తోత్రం. మీ పక్కన ఆత్మీయులుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటేనే అంతంత మాత్రం మీ భక్తి. నా పక్కన ఎవరు లేరు, దేవుడు తప్ప. పుట్టిన సహవాసంలో నేను లేను. అక్కడి నుంచి హైదరాబాద్ పోయా.
పెరిగిన సహవాసంలో లేను. అక్కడి నుంచి మళ్ళీ పేటకు వచ్చా. పర్టికులర్గా నన్ను గుర్తించి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుతున్నావా, భక్తిగా ఉన్నావా, విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా, పవిత్రతను కాపాడుకుంటున్నావా, ఎట్లా ఉన్నావు, దేవునితో గడుపుతున్నావా అని ఒక్క ముక్క కూడా నన్ను చెప్పేవాడు, హెచ్చరించేవాడు లేడు. ఈరోజు మీ అందరికీ నేనున్నా. దేవునికి స్తోత్రం. లేనా? ఉన్నా. ఇప్పుడు ఇక్కడ లైవ్లో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా. ఇప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఎక్కడో నీ ఇంటికాడ సెల్ ఫోన్ ఓపెన్ చేసి అక్కడ కూడా పలకరిస్తా, హాయ్ తమ్ముడు బాగున్నావా అని. అక్కడ కూడా హెచ్చరిస్తానే ఉంటా, అక్కడ కూడా దేవుని గురించి నేను రేపుతానే ఉంటా. షార్ట్ మెసేజ్ వస్తాయిగా వాటిలోంచి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎక్కడో చోట ఏదో ఒక ఉపదేశం ద్వారా నిన్ను పలకరిస్తానే ఉంటా, కదిలిస్తానే ఉంటా. కానీ నా విషయంలో మరి నాకెవరో? అయ్యలారా ప్లీజ్ సీరియస్గా తీసుకోండి ఈ మాటల్ని. అమ్మా మీరు కూడా ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. నాకెవరు? కృంగిన వేళ నన్ను లేవనెత్తేది ఎవరు? ధైర్యం చెడిన వేళ నన్ను ధైర్యపరిచే వాళ్ళెవరు? వేదన నన్ను నిరాశ ఆవరించిన వేళ నా వేదనను తీర్చి నా నిరాశలో నుంచి నన్ను బయటికి లాగేది ఎవరు? ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వేళ ప్రార్థన చేసుకున్నావా నన్ను హెచ్చరించేది ఎవరు? 21 సంవత్సరం కదా, యవనైచ్చలు. రే బాబు జాగ్రత్త, పవిత్రతను కాపాడుకో నన్ను మందలించేది ఎవరు? లేచి ప్రార్థన చేసుకోపో అని నన్ను రేపేది ఎవరు? ఫాస్టింగ్ ఉండు అని నన్ను ఉపవాసాన్ని పురికొల్పేది ఎవరు? కానీ నేను మీ అందరినీ ఉపవాసానికి రేపుతాను, ఆల్ నైట్కి రేపుతాను, ఆదివారాన్ని సిద్ధపరుస్తాను. మళ్ళీ 1.5 2 గంటలు మీకు చెప్పి ఆయన్ని హత్తుకోండి, ఆయన మీద ఆధారపడండి, భయపడకండి, కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి, ప్రభు నమ్మదగిన వాడు, ఆయనతో గలవండి, ఏకాంత ప్రార్థన చేయండి అని ఉపదేశాల్లో కూడా మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉంటే ప్రార్థనా విజయాలు పెట్టి ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేవునితో గడిపారా? గడపలేదా? అట్లయితే ఇప్పుడు వెళ్ళి ప్రార్థనలో గడిపారా? అట్లయితే దేవునికి స్తోత్రం. అట్లా కూడా నిన్ను కదిలిస్తానే ఉన్నా నేను. అవునా? అన్ని రూపాల్లో దేవుడి కృపలో ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాను, మిమ్మల్ని రేపుతున్నాను. ఒకవేళ మీరు సెల్ ఫోన్లో లేకపోతే మీకు చర్చికి వచ్చినప్పుడైనా సరే మీకు సంబంధించిన ఉపదేశం చేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. నా పరిస్థితి ఏంటి? 21 సంవత్సరం వయసు నుంచి 20 సంవత్సరాలుగా ఈ ప్రయాణం సాగుతానే ఉంది, విశ్వాస యాత్ర. ఎవ్వరు లేరు నాకు నిరీక్షణ, ఆయనే. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినను నా యేసు నా పక్షమై ఉండగా, అయినను నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా,
విశ్వాసయాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, సేవా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. ఎప్పుడన్నా కొంచెం మనసిప్పి మాట్లాడుకునేది మా ఫాదర్తో. ఆయన పోయాడు. నన్ను సరిగ్గా అర్థం చేసుకొని 2 మాటలతో నన్ను కొంచెం సెటరైట్ చేయగలిగి ఆ కనెక్షన్ ఆయనకి నాకుంది. ఆయన లేడు, ఆయన తీసుకున్నాడు ప్రభు. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వటానికి వేరు ఆధారం ఏది లేదు. దేవుడే నా ఆధారం. మరి ఎవరున్నారు మీరు చెప్పండి? ఎవరు నన్ను హెచ్చరిస్తారు? జాగ్రత్త అయ్యా అనేవాడు ఎవరు? సాక్ష్యం అయ్యా అనేవాళ్ళు ఎవరు? నువ్వు ఒక్కడివి దారి తెప్పావంటే మొత్తం చెడిపోతారా, నీ సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకో అనేవాళ్ళు ఎవరు? ప్రార్థన చేసుకోయా, ఏకాంత ప్రార్థన శ్రద్ధ చేయవాక అనేది ఎవరు? శ్రమ కలిగిన వేళ కృంగినప్పుడు భయపడకాయా అని ధైర్యపరిచేది ఎవరు? ఏం కాదయ్యా దేవుడు ఉన్నాడు అనే కనీసపు భరోసా ఇచ్చేది ఎవరు? కానీ ఎవ్వరు గుండె చెదురు వచ్చినా, నేను ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ నా కంట పడితే ఖచ్చితంగా మాట్లాడి ధైర్యపరిచి ముందుకెళ్తా, భరోసా ఇచ్చి ముందుకెళ్తా, బలపరిచి ముందుకెళ్తా. వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు, వాళ్ళ ముఖంలో మళ్ళీ ఆ వెలుగు వచ్చింది అన్నప్పుడు దాటి అవతలకి వెళ్తా. కొంతమంది కృంగిపోతే కోప్పడతా, పనికి మళ్ళీ నన్ను ఎందుకు భయపడ, ఏం కాదు పో నన్ను అనేవాడు ఎవరు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా తమ్ముడు? నువ్వు ఒంటరివేనా? నువ్వు ఒంటరివే తల్లి. అన్ని వేళల్లో అందరూ ఉండరు, నేను సహా అన్ని వేళల్లో అందుబాటులో ఉండను. కానీ ఒంటరివేనా? నిన్ను వదిలిపెట్టు కూడా నీకు తోడై ఉన్నవాడు యేసయ్య. ఆయన వదిలిపెట్టాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. రాకడ దగ్గరికి వస్తుంది. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుందని. నీ చుట్టూ ఉన్న క్లైమేట్ నిన్ను దిగజార్చేదై ఉంటే, నిన్ను భక్తిలోకి పోకుండా పాడు చేసేదై ఉంటే, ఆఖరికి నీ ఫ్యామిలీతో సహా నిన్ను వెనక్కి లాగేదై ఉంటే, అలాంటి ప్రతికూలతల్లో సైతం నువ్వు భక్తిని సాధన చేయాలి. కొన్నిసార్లు బయట వాళ్ళు కాదు, నీ ఫ్యామిలీ అని నిన్ను వెనక్కి లాగిద్ది. మనల్ని ముందుకు నెట్టేవాళ్ళు కాదు, వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ. కొన్నిసార్లు పరిస్థితులు వెనక్కి లాగుతాయి, కృంగదీస్తాయి. అయినా పట్టు వదలకూడదు. ఆయన ఉన్నాడుగా. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. ఆగకూడదు. ఎన్నో ఒకసారి పందిళ్ళలో వాక్యం చెబుతా ఉంటే కరెక్ట్గా వాక్యం మొదలు పెట్టగానే జోరును వాన గురిసి మొత్తం బ్రేక్ అయిపోయింది. ఓ రోజు ఇక్కడ 31st నైట్ కూటం పెడదామని పెద్ద మొత్తం షామియానా మొత్తం సెట్టింగ్ చేపిస్తే అటు పోయి ఇటు వచ్చేటప్పటికి మొత్తం నేలమట్టం అయిపోయింది. సేవలో ఒడిదుడుకులు, చెయ్యని వాటికి నిందా ప్రచారాలు, అన్యాయంగా అబద్ధంగా ఇప్పటికీ మాటలే. ఒక్కొక్కడు మాట్లాడే అబద్ధాలు వింటే నాకు ఒరే వీళ్ళు ఎట్ట సేవకులు, వీళ్ళు ఎట్ట దేవుని సంబంధులు అని అనిపిస్తుంది. సేవకులు అంటే అందరినీ సేవకులు తేడా అంటలేదే. కొంతమంది మేము కూడా దేవుని పిల్లలం అంటూనే వాళ్ళు మాట్లాడే అబద్ధాలు ఏంటంటే వీళ్ళు దేవుని మనుషుల. బాధ కదా ఎవరికైనా మనం చేయని విషయాలు అంటే. అన్యాయంగా అబద్ధంగా కల్పించి చెడ్డ మాటలు మాట్లాడుతుంటే అన్ని జనులు అంటే నవ్వుకుంటా, అన్ని జనులు తిడతారు నన్ను చాలా. ఎందుకంటే వాడు మరి దెబ్బతింటున్నాడు. వాడు చాలామంది రక్షణలోకి వచ్చేస్తున్నారు, వాడికి మంట పుట్టిద్ది. వాడు కొంచెం గిలగలు దండుకుంటాడు, ఇబ్బంది పడతాడు, తిడతాడు, తిట్టుకొని ప్రాబ్లం లేదు. వాడు తెలియనోడు. తెలిసి ఒక్కొక్కడు అబద్ధంగా మాట్లాడుతుంటే ఎట్లా? అన్ని జనులు అంటే యేసయ్య మాట తీసుకుంటాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకంలో అధికమగునని.
అన్యజనులు అంటే. దేవుడిని ఎరిగి ఈ వాక్యం ఎరిగినోడు అంటే అయినా మనమేం కృంగిపోయామా దిగులేసుకొని కూర్చున్నావా? పట్టాల మీద రైలు ఇంజన్ లాగా దూసుకొని పోతానే ఉన్నావు, ఎవ్వడి దానికి ఆగల. తాగుతాం, గేదెలు అడ్డు వస్తాయి, గొర్రెలు అడ్డు వస్తాయి, పాములు అడ్డు వస్తాయి, ఎన్నో అడ్డు వస్తాయి. రైలు ఇంజన్ ఆగి దిగులేసుకుంటుందా? గేదె అడ్డు వచ్చిందే అనుకుంటుంటుందా? కొడితే గేదె లేదు, గొర్రె లేదు, పీస్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే. ఇది వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. అట్లా సాగిపోయి ఆయన కృపతో ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఎదుర్కొన్నా. నోటి మాటల వల్ల కలిగే నొప్పి, పరిస్థితుల ప్రభావం, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఎక్సెట్రా. ఈరోజు నువ్వు ఎన్ని పడుతున్నావు అన్నీ. ప్రేమించిన వారిని కోల్పోవటం, ప్రాణప్రదంగా ప్రేమించిన వారిని ఈ లోకంలో నుండే లాస్ అవ్వటం, అన్ని చేతులు టచ్ అయ్యి ఉన్నాయి నాకు. కానీ ఎన్ని ఎదురైనా ఆయన పాదాలు వదలకుండా ఆయనే శక్తినిచ్చాడు. మీ అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇన్ని పరిస్థితులు ఎదురైనా నా భక్తిని కొనసాగించుకుంటూ మీ ముందు మాదిరిగా ఉన్నాను. అయ్యలారా, అమ్మలారా, దూరం నుంచి ఎక్కడో ఉండి వీక్షిస్తున్న వారలారా, చెప్పుకుంటే చాలా ఉంటేలే కానీ వాటికి ఇక ముగింపు కనపడదు. ఎన్ని ఎదురైనా వచ్చిన సమస్యలన్నీ ఒక ఆశీర్వాదంగానే మారిపోయినాయి. వచ్చిన మైనస్ లాంటి సమస్యలన్నీ ప్లస్లుగానే మారిపోయినాయి. అన్నీ నా మంచికే తెచ్చాడు ఆయన. ఆయన వైపే చూడటం నేర్చుకున్నా. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు ప్రభు. చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ ఎలాంటిదైనా సరే, సుధమ మనుషుల మధ్య లోతు తన నీతిని కాపాడుకున్నట్టు, బలు రక్కసి చెట్ల వంటి వ్యక్తులు నీ చుట్టూ ఆవరించిన నీ ఇంట్లో, నీ సమాజంలో, నీ సరౌండ్స్లో, నువ్వు పనిచేసే స్థలాల్లో ఉన్నా, అక్కడ దేవుని వల్లి పద్మం నువ్వు. అక్కడ దేవుని వల్లి పద్మం నువ్వు దేవుని ప్రతినిధివి, దేవుని సాక్షివి నువ్వు. అంతా ఇట్లా అయిపోయారు, నేను కూడా రివర్స్లో వెళ్తేనే కరెక్ట్ అనుకోవద్దు. వాళ్ళ దారి వాళ్ళదే, కానీ నువ్వు ప్రత్యేకం. నీతో పనుంది దేవుడికి. అందుకే నిన్ను స్పెషల్గా పిలుచుకున్నాడు. ఈ రాత్రి ఈరోజు ఇక్కడ రావటానికి కూడా ఆయన కృప, ఆయన ప్రణాళిక నీ మీద. లేకపోతే నువ్వు ఈరోజు రావు ఇక్కడికి. ఈరోజు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చుని ఆల్ నైట్లో ఈ మాటలు వింటున్నావంటే దేవుని ఏర్పాట్లో, దేవుని ప్లాన్లో, దేవుని ప్రణాళికల్లో, దేవుని కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. ఇక్కడికి రాకుండా అవరోధాలు ఎదురైనాయి నీకు, అయినా సరే వాటిని తెంచుకొని పడ్డావు, ఇక్కడ వచ్చి పడ్డావు. స్తోత్రం. అది నీకు తెలుసు. అవరోధాలు ఎదురైనాయి. ఈసారి ఆల్ నైట్కి పోదామని అనుకున్నావు, అలాంటి పరిస్థితులు కూడా వచ్చినాయి, అయినా ఆగల. దేవుడు తీసుకొని వచ్చాడు. రా, ఈరోజు నీతో మాట్లాడాలి నేను, రా అని తీసుకొని వచ్చాడు. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా, నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా, నా విశ్వాసవోడ యాత్ర నా విశ్వాసవోడ యాత్ర
దేవభక్తి సాధన విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోయా. పౌలు తిమోతికి రాసిన ఉత్తరం 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4, 7, 8 వచనాల్లో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకుంది. అంటే అర్థమైంది, నేను నీకు అందుబాటులో ఉండను, మరి ఎవ్వరూ అందుబాటులో ఉండరు. నువ్వు నిలబడితే అయ్యలారా వినండి నాయన, అవి ముగిస్తున్నాను, ఇంక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, జస్ట్ నా లైఫ్ని మీ ముందు నుంచి ముగిస్తాను అంతే. మణిపూర్లో జరుగుతున్న అల్లరికి మనం కూడా ర్యాలీ చేద్దాం అంటాడు. తప్పకుండా ఆలోచిద్దాం. మనం రోడ్డు ఎక్కితే చిన్న విషయం కాదు, పోలీసు వాళ్ళకి గందరగోళం అవుతారు. కొంచెం తెలుసుకొని కొంచెం అడుగులు వేయాలి, అందుకే కొంచెం ఆగాను. ఆ ప్రాసెస్ నడుస్తుంది, తప్పకుండా చేద్దాం. నన్ను జడగొట్టావు కదరా కోటేశ్వరరావా, కాసేపు ఆగలేకపోతేవా. మావోడేలేండి, మావాడికి తపన ఆగల. ఎక్కడో ఆగాం, పాయ ఆ పట్టు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అన్న ఒక్క మాటను ఆధారం చేసుకొని, ప్లీజ్ సీరియస్గా తీసుకోండి ఈ మాటల్ని. ఈ చిన్న సోదరుని మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. ఇది అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే. తిమోతికి రాసినటువంటి ఆ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఉత్తరం అని కాకుండా షాలేము రాజుకు రాసిన ఉత్తరం అని ఫీల్ అవుతాను నేను. అందులో ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణలో నాకు చెప్పినట్టు ఫీల్ అవుతా. బాబు, ఇక్కడ ఒక మాట ఉంది, అందుకు చెప్తున్నా. నా దేవుడు నాతో మాట్లాడిన మాటలు చెప్తున్నా. ఈరోజు కూడా నాతో మాట్లాడుతున్న మాట, నీతో కూడా ఈ రాత్రి మాట్లాడుతున్న మాట. అమ్మా వినరా తల్లి, వినండి. నువ్వు దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. నువ్వు అనేక మందికి ఆశీర్వాదం కాబోతున్నావు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదం అవుతావు నా కుమారుడా. ఎవరు ప్రోత్సహించలేదని, ఎవరు ఆదరించలేదని, ఎవరు ధైర్యపరచలేదని, ఎవరు భక్తికి రేపలేదని నువ్వు వెనకడుగు వేవాకు. తుచ్చమైన ఆకర్షణల వైపు వెళ్ళవాకు. నీతో పనుందిరా నాకు, నేను నిన్ను వాడుకోవాలి. నువ్వు బ్యాలెన్స్ తప్పావా, నువ్వు తేడా పడ్డావా, చాలామంది లాస్ అవుతారు. నువ్వు తేడా పట్టడానికి వీల్లేదు. నువ్వు లైన్లో ఉంటే చాలామంది దీవించబడతారు నీ వల్ల. నిన్ను అలా ఏర్పరచుకున్నాను. అడుగులు జారొద్దు, దారి తప్పొద్దు, నా మాటలు నా శ్రద్ధ చేయొద్దు. నా అడుగు జాడలు నువ్వు ప్రయాణం చేయి. నీకెందుకు, నేను చేస్తాగా, నువ్వు చూడు. ఇంకా అటు ఇటు చూడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, నీ తోటి వారిని చూడొద్దు. వాళ్ళు ఏదో ఆనందిస్తున్నారు, ఆనందించనాయి. నువ్వు అరణ్య జీవితంలో బతుకుతున్నట్టే ఉండు. మిగిలిన వాళ్ళందరినీ చూసి, నీ తోటి యవనులను చూసి నువ్వు అలాగ ఆలోచించొద్దు నా కుమారుడా. నువ్వు అలా బలహీనపడొద్దు నా కుమారుడా. నువ్వు వాళ్ళ వలె నడుచుకుంటే వాళ్ళలో ఒకటి అవుతావు. నువ్వు వాళ్ళ నుండి వేరై ప్రత్యేకింపబడిన జీవితాన్ని కానీ నువ్వు కలిగి ఉంటే వారందరికీ దీవెన అవుతావు. అమ్మా, నువ్వు వాళ్ళలో ఒక్కతివై బ్రతికితే వాళ్ళలో ఒక్కదానివి అవుతావమ్మా. వాళ్ళ నుండి నువ్వు ప్రత్యేకింపబడి నా కొరకు నువ్వు నిలిస్తే వాళ్ళందరికీ దీవెన అవుతావు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ సమాజాన్ని, నిన్ను బట్టి నీ ప్రదేశాన్ని నేను దర్శిస్తా.
నేను బాగు చేసుకుంటా, నేను నిలబెట్టుకుంటా. నాతో మాట్లాడిన ఈ మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు నా దేవుడు ఈరోజు. నిలబడాలను అయితే నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకో. నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు, దిగజార్చే వాళ్ళు ఉంటారు. నిన్ను పరిగెత్తితే నీకు చేతి సపోర్ట్ ఇచ్చి ఇంకొంచెం ముందుకు ఉరికిచ్చే వాళ్ళు ఉండరు. నువ్వు పరిగెత్తుతుంటే నీ కాళ్ళకి కర్రలు అడ్డం వేసేవాళ్ళు ఉంటారు నిన్ను బోర్ల పడేయటానికి. లక్ష్య పెట్టద్దు. నువ్వు ఆయన అంతే. నువ్వు ఆయన. నిజంగా ఈ మాటలు నీ హృదయంలోకి వెళ్ళి నువ్వు నడుం కడితే నేను చెప్పే మాటల అక్షరాలు నీ జీవితంలో భవిష్యత్తులో నెరవేరుతాయి. ఖచ్చితంగా నెరవేరుతాయి. నేను భారంగా ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మతో గోజాడుకొని ప్రార్థన చేసుకొని వచ్చా. ఈరోజు వాక్యం చెప్పడానికి ప్రత్యేకంగా ఏకాంతంగా ప్రార్థనలో గడిపి వచ్చా. నేను సిద్ధపడకుండా రాలా. దేవుని కాళ్ళు పట్టుకొని వచ్చా. దేవుని కాళ్ళు పట్టుకొని వచ్చా. నేను ఈరోజు బిడ్డలతో నువ్వు దర్శించి మాట్లాడు, నీ బిడ్డల్ని తోడుకొని రా, వాళ్ళతో మాట్లాడు నువ్వని నేను దేవుని కాళ్ళు పట్టుకొని వచ్చాను. నేను నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. నా లైఫ్నే నీ ముందు ఉంచాడు సాక్ష్యంగా. ఈరోజు నా దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేర్చాడా లేదా? నేను ఆ సేవ ఆరంభంలో 24-25 ఏళ్ల ప్రాయంలో లైన్లోకి వచ్చే పనికి, సేవకి, అప్పటి నుంచి హెచ్చరిక చేసుకుంటూ వస్తున్నాడు. జాగ్రత్తరా, జాగ్రత్తరా, భలేవాడి ప్రభా. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుమో. సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నువ్వయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం. నా వల్ల నీ నామానికి దోషం వచ్చి అవమానం వచ్చి నేను నీకు చెడ్డ సాక్ష్యం తెచ్చే పరిస్థితి ఉంటే దానికంటే ముందు నా ఊపిరే పోవాలి. నాకు తోడైన దేవుడు నీకు ఆ కార్యం చేస్తాడు. ఒక్కసారి అలా లేచి నిలబడండి. మొండి విశ్వాసం, మొండి ప్రార్థన, మొండి నడక. కనాను స్త్రీ పట్టింది పట్టు. అయ్యా అయ్యా నన్ను దాటిపోతావా, అయ్యా నా బిడ్డ అయ్యా అని మహాపట్టు పట్టింది. అవమానంగా మాట్లాడాడు. ఫస్ట్ అసలు ఆ కేక వెళ్ళిపోతా ఉన్నాడు పట్టించుకోకుండా. వెంటబడింది. ఏందమ్మా అన్నాడు. నా బిడ్డయ్యా. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నాడు. అవమానంగా మాట్లాడాడు. ఆయన అవమానం ఫీల్ అవ్వలా. కుక్క పిల్లలు కూడా పిల్లల రొట్టె ముక్కలు మిగిలినవే కదా, బల్ల మీద నుంచి పడేవే కదా తిని బతికేది అని తగ్గించుకుంది. వదిలిపెట్టదే. అంత అవమానంగా మాట్లాడిన ఆ మాటను బట్టి తగ్గించుకుంటే అప్పుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, పో నీ బిడ్డ బాగుపడింది అంటాడు. పట్టు. మొండితనాన్ని నేర్చుకోండి.
చెడుతనంలో, పాపం విషయంలో, లోకాకర్షణ విషయంలో మొండితనం కాదు. దేవుని విషయాల్లో మొండోళ్ళు కావాలి. మొండోళ్ళు కావాలి. పట్టుదల కలిగిన వాళ్ళు కావాలి. ఎవ్వరు దిగజార్చినా లెక్క చేయొద్దాం. ఎవ్వరు ఇబ్బంది పెట్టినా లెక్క చేయొద్దాం. నువ్వు నిలబడాలంతే. నేను చెప్పే ఈ మాటలు భవిష్యత్తులో నీకు గుర్తొస్తాయి. ఒకరోజు ఈ ఆల్ నైట్లో నేను చెప్పిన మాటలు భవిష్యత్తులో గుర్తొస్తాయి. అన్న చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో, నిజంగానే ఈరోజు నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను ఈ సంగతులు, దేవుని సంగతులు నేను గుర్తు చేసుకుంటావు. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు